డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల యుఏఈ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరుగు ప్రయాణమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గల్ఫ్లోని 10 దేశాల నుంచి సుమారు 2500 మంది వారి కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు. పేద ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రముఖ జనసేన నాయకులు ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ గ్యారీ మహోత్సవాలు. 2 రోజుల పాటు ఘనంగా జరిగిన గ్యారీ మహోత్సవాలు. 4000 మందికి భారీగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు. 3 రోజులు యుఏఈ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. 3వ రోజున అక్కడి తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ లోని 10 దేశాల నుంచి సుమారు 2500 మంది వారి కుటుంబాలతో కలిసి వచ్చారు. ఉత్సాహంగా డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓపికగా ఫోటోలు దిగారు. అభ్యున్నతి తన లక్ష్యమని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్వయం ఉపాధి నిమిత్తం పలు పేద కుటుంబాలకు ఆయన తోపుడు బండ్లు పంపిణీ చేశారు. P4 పథకంలో భాగంగా ఇప్పటి వరకు 250కి పైగా తోపుడు బండ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్ చుట్టుకుంట అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద స్వయం ఉపాధి పథకం P4 ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ పేద వర్గాల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేసి బ్యాంకుల ద్వారా షూరిటీ లేకుండా 15,000 వరకు రుణాలు పొందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారికి 30,000 నుంచి 50,000 వరకు రుణాలు మంజూరవుతాయని, వాటిపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించి ప్రత్యేక ప్రాంతాలు కేటాయిస్తామని తెలిపారు. గత 16 నెలల్లో సొంత నిధులతో 250కి పైగా తోపుడు బండ్లను పంపిణీ చేసినట్లుగా తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నాక పేదవాళ్ళకి, చిరు వ్యాపారులకి, రోజువారీ వ్యాపారులకి ఒక భద్రత, ఒక భరోసా దొరికింది. ఈ రాష్ట్రంలో మహిళలకి, పేద, బడుగు, బలహీన వర్గాలకి, యువతకి, రైతన్నలకి ఏ విధంగా అయితే మేలు చేస్తూ ఉన్నామో వాళ్ళ చిరు వ్యాపారులకి, పేదవాళ్ళకి P4 అనే కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అటు ప్రభుత్వం పరంగా ఇచ్చే సంక్షేమ పథకాలే కాకుండా మా సొంత నిధుల నుంచి మాకు
ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకు పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం. నేను శాసనసభ్యుడైనటువంటి ఈ 17 నెలల్లో దాదాపు 200 తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు కానీ, అలాగే మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు కానీ, అలాగే చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు కానీ ఇవ్వటం జరిగింది. ఏదైతే మాకు ఆశ్రయించి మమ్మల్ని అర్జీ పెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఏదైతే పిలుపునిచ్చాడో పేదవారికి ఉన్నవాళ్ళు, స్తోమత ఉన్నవాళ్ళు తోచినట్టుగా తగినట్టుగా సహాయం చేయమని ఆయన ఇచ్చిన పిలుపు మేరకే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో గత 17 నెలల్లో 200 బళ్ళు ఇచ్చాం, బడ్డీ కొట్లు ఇచ్చాం, అలాగే ట్రైసైకిల్స్ ఇచ్చాం, చెవిటి మిషన్లు ఇచ్చాం. అన్ని రకాలుగా మా శక్తి కొలది అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఇంకా మేలు చేసే విధంగా ఇవాళ ఈ స్ట్రీట్ వెండర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైసెన్సులు ఇస్తున్నాం. ప్రముఖ జనసేన నాయకులు ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయూసుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ గ్యార్బీ మహోత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. 2 రోజు వేడుకల్లో భాగంగా సుమారు 4000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో గయూసుద్దీన్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు. విజయవాడ స్వాతి సెంటర్ సమీపంలోని మసీద్ వద్ద ఐజా గ్రూప్ చైర్మన్ గయూసుద్దీన్ ఆధ్వర్యంలో 19వ గ్యార్బీ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలి రోజున జెండాలకు ప్రత్యేక ప్రార్థనలు, భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 రోజున జెండా చెట్టుకి ప్రత్యేక ప్రార్థనల అనంతరం సుమారు 4000 మందికి అన్నదానం నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో హిందూ, ముస్లిం ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించారు. ఈ సందర్భంగా ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయూసుద్దీన్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా గ్యార్బీ మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. తొలి రోజున నిర్వహించిన జెండా పండుగకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. 2వ రోజున వేలాది మందికి అన్నదానం నిర్వహించామని, తమ కమిటీ సభ్యుల సహకారంతో గ్యార్బీ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం స్థానిక మైనార్టీ వద్ద భాషా మాట్లాడుతూ గ్యార్బీ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. 4000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది గ్యార్బీ పండగ అంటేనే మత సామరస్యానికి నిదర్శనం. ఇక్కడ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమతుల్లాహి గారి గ్యార్బీ పండగ ఎవరు చేసినా కూడా ప్రతి కులస్తులు కూడా దీంట్లో పాల్గొని ప్రతి కులస్తులు కూడా మత సామరస్యాన్ని కాపాడుతూ దీనికి నిదర్శనంగా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా ఈ లాభం పొందాలని చెప్పేసి అంటే బాబా గారి ఆశీస్సులు, అల్లా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అలాగే ఇది 19వ సంవత్సరం మన ఏదైతే ఐజా గ్రూప్ ప్రోగ్రామ్ చేస్తున్నాడో చాలా ఘనంగా చేస్తాడు. ఈ కుర్రోడిని, ఇతన్ని ఐజాని భగవంతుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఇంకా ఈయన బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అల్లాతో దువా ఇస్తూ బాబా దువయంలో ఈయనకు ఉండాలని చెప్పేసి బాబాని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అల్లా దయ వల్ల బాబా గారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పేసి దీవించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఏదైతే నిన్న అంగరంగ వైభవంగా జులూసు భవానీపురం రజా మసీద్ నుంచి బయలుదేరి అదేవిధంగా అంతే ఘనంగా వచ్చి
జెండా చెట్టు మీద చాలా అంటే చాలా ఇదిగా మేము దాన్ని తీసుకెళ్ళి పెట్టడం జరిగింది జెండాల్ని. దానంతరం ఈరోజు హజరత్ మహబూబ్ సుబానీ రజియల్లాహు తాలా అన్న పేరు మీద లంగర్ కార్యక్రమం దాదాపుగా ఈరోజు 5,000 మందికి పైగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మేము ఈ పండగ 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు సంవత్సరం 20వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాము. మీ ఆశీస్సులు అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కూడా మాపై ఉండాలని చెప్పి, అదేవిధంగా మమ్మల్ని దేవుడు ఎంతగానో మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు మేము కూడా అంతగానే ఆ దేవుడిని రుణపడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి ప్రధానంగా పోలీస్ సిబ్బంది అదేవిధంగా శానిటరీ సిబ్బంది కూడా మమ్మల్ని ఎంతగానో మనకు సహకరించడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ ముఖ్య అతిథిగా వచ్చిన మైనార్టీ పెద్దలు, నా మిత్రులు, అదేవిధంగా మా బాబాయ్ గారు జిఎంసి భాషా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలపై ఆసక్తి పెంచుకొని ఆల్రౌండర్లుగా ఎదగాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్నో మార్పులు విద్యారంగంలో వస్తున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి విద్యార్థి నిత్యం ఒక కొత్త ఆలోచనతో వినూత్నంగా ఉండే విధంగా ఆలోచన చేయాలన్నారు. విజయవాడ గంగూర్ సమీపంలోని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో గత 2 రోజులుగా జరుగుతున్న ఎక్స్పోటెన్షియల్ విజ్ఞాన ప్రదర్శన ముగింపు కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పుస్తకాలతో కూడిన విద్య ఒక్కటే చాలదని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారాలని హితవు పలికారు. ప్రతి విద్యార్థిలోనూ అద్భుత సృజనాత్మక శక్తి ఉంటుందని, వాటిని వెలికితీయడానికి విద్య సంబంధిత విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అట్లూరి విజయబాబు మాట్లాడుతూ, తమ విద్యార్థులకు చదువులతో పాటు అన్ని రంగాలపై ఆసక్తి కలిగించే విధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ నమూనాలతో కూడిన సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 60 మంది విద్యార్థులు రోబో, ఎయిర్ ట్యాక్స్, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా నమూనాలతో మొత్తం 60 ప్రదర్శనలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, నగర పౌరులు సందర్శించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ హర్సిమ్రాన్ కౌర్ కపానీ, స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పద్మలత, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ శివశంకర్, కేఎల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ నదీం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇవాళ బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎక్స్పోటెన్షియల్ కార్యక్రమం రావటం జరిగింది. ఎక్స్పోటెన్షియల్ కార్యక్రమం కింద ఇక్కడ పిల్లలు వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ అభిప్రాయాలు ఒక ప్రెజెంటేషన్ మాధ్యమంతో అందరితో షేర్ చేస్తారు. ఒక పోటీ పరంగా పెట్టడం జరుగుతుంది. అందులో విన్నర్స్ రన్నర్స్ డిసైడ్ చేయడం, జడ్జెస్ డిసైడ్ చేస్తారు. అది చివరికి ప్రోగ్రామ్ అది అవార్డ్స్ ఇస్తారు. We are pleased to welcome Mr. Ganesh Indra Kanti, from a technology architect and entrepreneur. From soul to screen, ఈసారి కాన్సెప్ట్ ఇస్ సోల్ టు స్క్రీన్. ఇప్పుడే హెడ్ ఆఫ్ ద స్కూల్ గారు సోల్ టు స్క్రీన్ కాన్సెప్ట్ ఎలా పెట్టడం జరిగింది, వాట్ ఆర్ చిల్డ్రన్ థింకింగ్, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి కాలంలో స్క్రీన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్క్రీన్ ఇన్ హ్యూమన్ లైఫ్, పిల్లలు హౌ ఆర్ దే గెటింగ్ ఇంపాక్టెడ్ బై ద ఎన్వైరన్మెంట్, what is the reaction of young kids towards this environment, especially ensconced in the IB curriculum which this school is providing in Vijayawada and amongst the best schools of IB curriculum in entire Andhra Pradesh. This is a good opportunity for myself and others to see the potential of the children and the way they are able to express themselves. I wish the children of Bloomingdale International School, the chairman and the entire staff and everybody involved in this program all the very best. I wish them a great year ahead, a lot of success for students and satisfaction for parents who send their children to such a wonderful institution. Thank you. Sir, 25 Bloomingdale International School with a theme of screen and souls will be portrayed by our students. స్క్రీన్ అండ్ సోల్స్ అంటే ఇది కేవలం ఉన్న మన స్క్రీన్ టైము లేకపోతే మన హార్ట్ అని కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ షేడ్స్ వాట్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్. వాటన్నిటి నుంచి ఆ రిఫ్లెక్షన్స్ అన్నిటినీ ఒక మనిషి తన మీద ప్రభావం పడకుండా పడుతూ వాటిలో ఉన్న వాటిని ఎలా అచీవ్ చేయాలి అనే విషయాలని, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఇక్కడ స్టూడెంట్స్ అందరూ తీసుకుని ఒక టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ డిఫరెంట్ క్లబ్స్లో తీసుకుని వాటిని అన్నిటిని ప్రజెంట్ చేసి వాటి మీద కావాల్సిన సర్వే చేసి దాన్ని ఫైనల్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. నిన్న 24వ తారీఖు దాని మీద ఒక 16 టీములు మొత్తం దాన్ని ప్రజెంట్ చేస్తే డిఫరెంట్ జడ్జెస్ అంటే హూ ఆర్ హ్యావింగ్ పొటెన్షియల్ ఇన్ దేర్ కన్సర్న్ సబ్జెక్ట్స్ వాట్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్, వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బయట వాళ్ళని ఇన్వైట్ చేయడం వలన వాళ్ళందరూ సెలెక్ట్ చేసిన వాళ్ళని ఫైనల్గా ఒక 6 టీమ్స్ని ఈరోజు ఫైనల్స్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ 6 టీమ్స్ ఈరోజు వాళ్ళు ఇక్కడ జరిగినప్పుడు కూడా పేరెంట్స్ సమక్షంలో అలాగే టీచర్ సమక్షంలో వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు మళ్ళా నెక్స్ట్ లెవెల్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టిక్యులర్ డొమైన్స్లో వాళ్ళందరూ వచ్చారు. ఒక్కొక్క డొమైన్కి కొంతమంది 3 to 4 జడ్జెస్ ఆర్ బీయింగ్ ఇన్వైటెడ్. వాళ్ళందరూ కలిసి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగానే స్పాంటేనియస్గా ఆ సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ని ఎంతవరకు ప్రతి పిల్లవాడు అర్థం చేసుకున్నాడు అన్నదే ఎక్స్పోటెన్షియల్లో ఉన్న ముఖ్య ఉద్దేశం. అంటే పిల్లల్ని ఏదో బైహార్ట్ చేయించి దీంట్లో ఈ సబ్జెక్ట్ మీద మనం చెప్పించడం అనేది కాకుండా ప్రతి ఆస్పెక్ట్లోనూ వాళ్ళు తీసుకున్న అంశాల్లో వాళ్ళు ఎంతవరకు రీసెర్చ్ చేసి ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతటి నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేశారు, లేకపోతే హౌ దే ఆర్, వాట్ ఈస్ దేర్ మైండ్ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే కెన్ రియల్లీ. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లా విష్ణు అన్నారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మల్లా విష్ణు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల రాష్ట్రంలో నిరుపేద సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని, ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు.
ఈరోజు 33వ డివిజన్లో కోటి సంతకాల కార్యక్రమం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున ఈ పర్యటన ప్రారంభించారో నర్సీపట్నంతో 10వ తారీఖు నుంచి కోటి సంతకాల కార్యక్రమం మా ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మా నాయకులు శ్రీ మల్లాది విష్ణు గారి ఆదేశాలతో విజయవాడ 33వ డివిజన్లో మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్య రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యం విద్య రెండూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా అందరికీ కూడా అందుబాటులో ఉంది. అటువంటిది ఈరోజు ఇదంతా కూడా ప్రైవేట్ పరం చేయడం అనేది ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 15 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 7 కాలేజీలని ప్రారంభించి ఈరోజు అవన్నీ కూడా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అడ్మిషన్స్కి వచ్చే సందర్భంలో పీజీ సీట్లు కూడా మొన్న 60 సీట్లు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి ఎంతో విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించే స్థాయి నుంచి ఈరోజు ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దీన్నన్నీ కూడా ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేసి గవర్నమెంట్ మేనేజ్మెంట్లోనే గవర్నమెంట్ ఆధీనంలోనే జరగాలని కోరుకుంటూ మా నాయకులు మల్లాది విష్ణు గారు చెప్పినట్టు ప్రతి ప్రజల దగ్గర ప్రతి ఇంటింటికి వెళ్ళి సంతకాలు సేకరించడం జరుగుతోంది. మాకు ఇచ్చిన టార్గెట్ కంట అంటే కోటి సంతకాలు అంటే రమారమి ఇది 1.5-2 కోట్లు వచ్చే విధానంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెడుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రజా పోరాటంలో ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ముందుంటుందని తెలియజేసుకుంటూ జై జగన్. దుర్గగుడి దర్శనానికి వచ్చే వయోవృద్ధుల భక్తుల కోసం 2 బ్యాటరీ వెహికల్స్ ను గత 3 నెలలుగా దుర్గగుడి ఈవో సీనానాయక్ చొరవతో పలుమార్లు బ్యాంక్ వారిని సంప్రదించి పిదప బ్యాంక్ వారు నేడు సమకూర్చడమైనది. వీటిని కనకదుర్గ నగర్ నందు గతంలో ఆక్రమణకు గురైన స్థలమును స్వాధీనపరుచుకొని అక్కడ నూతన సమాచార కేంద్రం ఏర్పాటు చేసి వయోవృద్ధులు అనారోగ్యంగా ఉన్న వారికి వికలాంగులకు సక్రమంగా వినియోగించుటకు చాలా కాలంగా తాము ఎదురుచూశామని నేడు ఆ బ్యాటరీ వెహికల్స్ వచ్చాయని సీనానాయక్ తెలిపారు. బ్లాక్ల కార్యక్రమం అమలవుతున్న పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం మండలాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం మంచి చర్యలు చేపట్టిందని కేంద్ర ప్రభారీ అధికారి నీలపట్ల అశోక్ బాబు ప్రశంసించారు. పాఠశాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టి సారించాలని, కొండపల్లి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పెంగుల వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అధ్యక్షతన జరిగిన ఆకాంక్షిత బ్లాక్ల సమావేశంలో కేంద్ర ప్రభారీ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభారీ అధికారి నేలపట్ల అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల పెనుగంచిప్రోలు మండలంలో 25 సూచికల్లో, ఇబ్రహీంపట్నం మండలంలో 18 సూచికల్లో 100% లక్ష్యాన్ని సాధించినట్లుగా చెప్పారు. మిగిలిన సూచికల్లో కూడా సంతృప్తి స్థాయిని సాధించాలని సూచించారు. ఈ మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుండి సంపద కేంద్రాలు మెరుగ్గా ఉన్నాయని కితాబునిచ్చారు. కొండపల్లి బొమ్మలను వివిధ రకాల ఆకృతులలో రూపొందించాలని సూచించారు.
పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అన్న పవన్ కళ్యాణ్ అని ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి హైదరాబాద్ లో ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ్ శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేశారు. అధికారంలో లేనప్పుడు సమస్య నెత్తిపైకి ఎత్తుకొని బట్టలుడదీసి కొడతా అన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శనివారం జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ్ శ్రావణ్ కుమార్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో లేనప్పుడల్లా ఒకలాగా అధికారం వచ్చాక మరొకలాగా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు. తన సినిమాలకి పెట్టుబడులు పెట్టే వారికి మంచి పదవులు ఇచ్చారని, పవన్ కళ్యాణ్ కోసం ఆస్తులు అమ్ముకున్న వారిని బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. సుగాలి ప్రీతి అంశంలో విరామం చేసిన పవన్ అధికారంలోకి వచ్చాక ఆ విషయమే మర్చిపోయారని అన్నారు. గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తారని, ఇప్పుడు అధికారులు ఉండి తాను చేసిన ఆరోపణలు ఒక్క ఆధారం కూడా సేకరించలేదని అన్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన కనబరుస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రీతి కేసులో గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ ఎంత స్థాయిలో సొగాలి ప్రీతి కేసుని తమ గుండెలకు హత్తుకొని తమ పార్టీ అద్దుకొని తమ పార్టీ ఈ సొగాలి ప్రీతి కేసుని ఎంత అద్భుతంగా తీసుకుంటాము, మేము అధికారంలోకి వస్తే, నేను అధికారంలోకి వస్తే బాధితులకి న్యాయం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో వీరంగం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానికి నేను విట్నెస్ కాదు, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు విట్నెస్. అధికారంలోకి రాగానే ఏమైపోయింది? అధికారంలోకి రాగానే డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదు. నన్ను ఏం చేయమంటారు? నేనేమన్నా ఇన్వెస్టిగేషన్ చేసేవాడినా? నేనేమన్నా నిందితులను పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసేవాడినా? పోలీసులు చేయాలి ఆ పని, చట్టం తన పని తాను చేసుకుపోద్దని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు. మీరు వెళ్ళి హోమ్ మినిస్టర్ని అడగండి, అయ్యా ఏంది రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు, మర్డర్లు, రేపులు జరిగినాయి అంట, వెళ్ళి అడగండి. హోమ్ మినిస్టర్ని అడగండి, చీఫ్ మినిస్టర్ని అడగండి. నాకేం సంబంధం లేదు. ఏదో డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదని నేను డీజీపీని పిలిచి అడిగితే చెప్పాడు అన్న మాట కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు. ఇది కరెక్టేనా అనేది నా మౌలికమైనటువంటి ప్రశ్న. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి నాకున్నటువంటి ప్రాథమిక సమాచారంతో నేను చెప్పా, కట్టమంచి రామలింగారెడ్డికి సంబంధించినటువంటి నిందితుల దగ్గర కోట్ల రూపాయలు జనసేన నాయకులు పార్టీ ఫండ్ తీసుకొని వాళ్ళని కాపాడే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు అని ఆ నిందితులకి మాట ఇచ్చారు. ఆ నిందితుల్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడతారు, మీరు మంచిగా ఉండండి, ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు అనేది నాకున్న ప్రాథమికమైనటువంటి సమాచారం. అదే సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు షేర్ చేసిన. జనసేన లాయర్లందరూ ఏకమైనారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. జడా శ్రావణ్ కుమారు జై భీమరావు భారత్ పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, ఏ విధంగా దీన్ని చట్టపరిధిలోకి తీసుకుపోవాలి, ఆరోపణలు చేశాడు, ఏ విధంగా చట్టపరిధిలోకి తీసుకుపోవాలి, నిరాధారమైన ఆరోపణలు చేశాడు, ఏ విధంగా చట్టపరిధిలోకి తీసుకెళ్ళాలి. మా పవన్ కళ్యాణ్ గారు సచ్చీలుడు, మా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి రాజకీయాలను మార్చడానికి వచ్చినటువంటి ఒక దేవుడే పంపించినటువంటి ఒక దేవదూత, అలాంటి దేవదూతను పట్టుకొని మీరు రాజకీయాల్లో లంచాలు తీసుకుంటారని అంటారా అని లీగల్గా టీం అంతా విజయవాడలో అయ్యారు. దాంట్లో కొన్ని పాజిటివ్ డిస్కషన్స్ వచ్చినాయి, కొన్ని నెగిటివ్ డిస్కషన్స్ వచ్చినాయి. మరి 30,000 మంది అమ్మాయిలు పారిపోయినారు, 30,000 మంది అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ హోమ్లోకి తరలించబడ్డారు, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి అని మాట్లాడినటువంటి మీరు ఏ ఆధారాలతో మాట్లాడారు అని అక్కడ ఒక ప్రశ్న లేవనెత్తింది. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఆదాని దగ్గర నుంచి దోచుకున్నాడని ఏ ఆధారాలతో మాట్లాడారు? బెన్ సర్కిల్ సర్వీస్ రోడ్ లో వర్షపు నీటి నిల్వలు ఉండకుండా శాశ్వత పరిష్కారం దిశగా నిర్మిస్తున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. వర్షం ఎప్పుడు పడినా అధికారులు అప్రమత్తంగా ఉంటూ వర్షపు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా పడమట్లంక బెన్ సర్కిల్ సర్వీస్ రోడ్ రాణిగారి తోట పరిసర ప్రాంతాలన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెన్ సర్కిల్ సర్వీసెస్ రోడ్ పడమట్లంక వర్షపు నీటి నిల్వలను రోడ్డుపైన ఉండకుండా డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్న బెన్ సర్కిల్ సర్వీసెస్ రోడ్ అవుట్ఫాల్ డ్రైన్లను కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం పడినప్పుడల్లా బెన్ సర్కిల్ సర్వీస్ రోడ్ పడమట్లంక పరిసర ప్రాంతాలన్నీ వర్షపు నీటితో ఉండకుండా శాశ్వత పరిష్కారానికి అవుట్ఫాల్ డ్రైవ్ నిర్వహించి తద్వారా ఆ నీటిని బందరకాలలో చేర్చుటకు అధికారులను
ఆదేశించారు. అందులో భాగంగా నిర్మిస్తున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తయ్యేలోపు వర్షం ఎప్పుడు పడినా అధికారులు అప్రమత్తంగా ఉంటూ వర్షపు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. తదుపరి రాణిగారి తోట వద్ద గల అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నా క్యాంటీన్ వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు తమ అన్నా క్యాంటీన్లను పరిశీలిస్తూ ఏ చిన్న మరమ్మతులున్నా వెంటనే 15 నిమిషాల్లోపు వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని, నోడల్ ఆఫీసర్లు తమ అన్నా క్యాంటీన్ను ప్రతిరోజు ఖచ్చితంగా పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తన క్లబ్ ద్వారా గత ఎన్నో ఏళ్లుగా పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉచితంగా మెడిసిన్ అందిస్తున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ అధ్యక్షుడు వై బాబురావు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తమ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ వైస్ స్మైల్స్ ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని రాయల్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ అధ్యక్షుడు వై బాబురా, వ్యాపారవేత్త మంగిలాల్, రాయల్ విద్యానికేతన్ ప్రిన్సిపల్ నారాయణరావు, ఖాదర్ భాషలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ అధ్యక్షుడు వై బాబురా మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను గత ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నామని వై బాబురా తెలిపారు. తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాధరపురంలోని రాయల్ విద్యానికేతన్ ఇంగ్లీష్ హై స్కూల్లో విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని, ఈ క్యాంపులో ఎముకల బలం పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, రక్త సాంద్రత, హెచ్బి పరీక్ష వంటి టెస్టులు చేయటమే కాకుండా ఉచితంగా మెడిసిన్ అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను మరీ నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. నా పేరు వై బాబురావు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ ఆధ్వర్యంలో ఇక్కడ రాయల్ స్కూల్ విద్యానికేతన్ ప్రిన్సిపల్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు, సూపర్ స్పెషాలిటీ ప్రశాంతి హాస్పిటల్ మెడికల్ క్యాంపుని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా జరుగుతుంది. దానికి చాలా శ్రమ కోర్చి ఈ యొక్క విద్యా అధినేత అయినటువంటి నారాయణరావు గారు చక్కటి ప్రోగ్రాం నిర్వహించారు. అలాగే మేము లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా దానికి ఏకీభవించి చక్కగా ఈ ప్రోగ్రాం చేస్తాం. గతంలో కూడా చేశాము. ఇప్పుడు సుమారుగా ఒక 400 మంది ఇక్కడ ఈ ప్రోగ్రాంకి హాజరవుతున్నారు. ఇక్కడ అన్ని రకాల టెస్టులు జరుగుతాయి. బోన్ డెన్సిటీ, థైరాయిడ్ టెస్టులు, అలా రకరకాల టెస్టులు చేసి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ అవ్వడానికి అందరం చేస్తున్నాం. నమస్తే సార్, मैं मांगीलाल गुजर, विजयवाड़ा भवानीपुरम, मंगलदीप सिल्वर ऑल आंध्रा मैन्युफैक्चर ऑल सिल्वर आर्टिकल्स। मेरे को सब ने यहाँ बुलाया सर ने और बहुत अच्छा लगा और ये स्कूल के लिए बहुत बढ़िया है और लायंस क्लब वाला ने बहुत अच्छा काम किया. बहुत बहुत धन्यवाद. నమస్కారం అండి, నా పేరు షేక్ ఖాదర్ బాషా, కేబీ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ అండి. ఈరోజు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి రాయల్ స్కూల్ విద్యార్థిపురంలో. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారం మరియు ప్రశాంతి హాస్పిటల్ సహకారంతో పాటు మా డివిజన్ విసిఎస్ అండ్ టీఏ ఓబా డివిజన్ కూడా దీనిలో సహకారం వహిస్తుందండి. ఈరోజు పిల్లలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు మరియు వాళ్ళ పేరెంట్స్కి, బయట పేద ప్రజలకు కూడా ఇందులో అన్ని రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు మన డాక్టర్లందరూ, ప్రశాంతి హాస్పిటల్ డాక్టర్లందరూ మరి ఈ స్కూల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన మందులు, టెస్టులు కూడా ఫ్రీగా ఉచితంగా నిర్వహిస్తున్నారండి. ధన్యవాదాలండి. ఇప్పుడు భారత విద్యానికేతన్ ఈ విద్యాధరపురంలో చక్కటి ప్రోగ్రాం చేస్తూ ఎంతోమందికి ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఎంతో ఇన్స్పైర్ చేస్తూ మంచి మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. అలాగా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో లయన్స్ క్లబ్, విజయవాడ స్మైల్స్ అండ్ రాయల్ విద్యానికేతన్ ఆర్గనైజేషన్ చేస్తున్న ఈ ప్రోగ్రాంలో మెడికల్ క్యాంప్లో ఫ్రీగా అందరికీ ఫ్రీ మెడిసిన్స్, పబ్లిక్కి, స్టూడెంట్స్కి, టీచర్ స్టాఫ్కి అందరికీ చక్కటి కార్యక్రమం చేస్తున్న నారాయణరావుకి
ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కబేల సెంటర్ వద్ద శ్రీ 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 నాగమ్మ తల్లి దేవాలయంలో నాగుల చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 4 ఏళ్లుగా తమ దేవస్థానంలో నాగుల చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు మాడుగుల శివకుమార్ నాగమణి తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే మహిమ తల్లి నాగమ్మ తల్లికి ఉందని వారు పేర్కొన్నారు. కబేల సెంటర్ ఫ్లైఓవర్ కింద కొండపై ఉన్న శ్రీ శ్రీ నాగమ్మ తల్లి దేవాలయంలో నాగుల చవితి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు మాడుగుల శివకుమార్ నాగమణి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా నాగుల చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే మహిమ తల్లి నాగమ్మ తల్లికి ఉందని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన తెలిపారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించినట్లుగా చెప్పారు. అమ్మవారి దర్శనంతో ఈ ప్రాంగణం పుణ్యక్షేత్రంగా మారాలని అందరూ కోరుకుంటున్నారని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నా పేరు బన్నీ శ్రీప్రియ. మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము. మేము ఉండేది భవానీపురంలో. అంటే మా డాడీకి ఇక్కడ చెప్పారు అంట, ఇక్కడ అమ్మవారు వెలిసారు, చాలా అనుకున్నవి ఏమైనా కోరుకుంటే మీకు అయ్యిద్ది అన్నారు. సో ఇది మా ఫస్ట్ టైం. మేము అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. అంటే ఇది ఫస్ట్ టైం కదా ఎక్కడము, సో మాకు కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఇక్కడ చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే ఆ కష్టం పోయింది మాకు. ఇంకా నా పేరు భార్గవి, మా ఇల్లు ఇక్కడే. మా పెద్దనాన్న చెప్పాడు ఇక్కడ బాగుండిద్ది, ఏదైనా అనుకుంటే నెరవేరుతాయని. ఫస్ట్ టైం వచ్చాము మేము కూడా. చాలా బాగా అనిపించింది, బాగా చేశారు. థ్యాంక్ యూ. భక్తులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. గత 4 సంవత్సరాల నుండి ఈ యొక్క పండుగ నిర్వహిస్తున్నాం. ఇక్కడ భక్తులకి అందరికీ సౌకర్యంగా ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఈ నాగుల చవితి రోజున అందరూ ప్రతి ఒక్కరు వచ్చి వారి యొక్క కోరికలను చెప్పుకోవడం జరుగుతుంది. వారి యొక్క కోరికలను నెరవేర్చడం వల్ల ప్రతి ఒక్కరూ వారి వారి కోరికలను బట్టి ఇక్కడికి వచ్చి డొనేషన్లు చేయడం, అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కావడం అందరికీ ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ ప్రాంగణం మొత్తం పుణ్యక్షేత్రంగా మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వారి యొక్క కోరికలను ఇక్కడ అమ్మవారి దగ్గర చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా ప్రజలందరికీ ఇదే మా శుభాకాంక్షలు. నమస్కారం అండి. భక్తులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నా పేరు మాడుగుల నాగమణి, మా వారి పేరు మాడుగుల శివకుమార్. ఈ నాగుల చవితి అనేది ఏంటంటే దీపావళి వెళ్ళిన 5వ రోజు, ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన 3వ రోజు నుండి నాగుల చవితి ప్రారంభిస్తారండి. ఈ చవితి రోజు వాళ్ళకి కొంగు బంగారమే కోరాలని నాగమ్మ శివయ్య అనుగ్రహంతో అందరికీ అనుకున్న కోరికలు తీరాలని చెప్పి భక్తులు వచ్చి పుట్టలో మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటాకి ఈ పుట్ట పండుగ అనేది నిర్వహిస్తారు. దాంతో మేము ఇక్కడ ఉండటం ఏంటంటే మాకు గత 5 ఏళ్లుగా మేము కొనుక్కున్న స్థలంలో నాగేంద్ర స్వామి తిరిగిన స్థలాన్ని మేము కొనుక్కున్నామండి. ఆయన మాకు అడిగారు, నా స్థలాన్ని మీకు ఇస్తాను, నాకేమి ఇస్తారంటే మీరు మాకు కనిపించిన రోజు మేము గుడి స్థాపించి మా పుణ్య దంపతులు మీకు గుడి స్థాపించి మీకు స్థలం ఇస్తామని 5 ఏళ్ళు అయిందండి. మేము ఉండేది నెగిటివ్ ప్లేస్ ఏంటంటే వించిపేట 1 టౌన్ నుండి ఈ కబేల సెంటర్కి ఇల్లు కొనుక్కోవడం రావడం జరిగింది. ఇది మాట్లాడ్డ కారణం కూడా మేమేంటో తెలియజేసి అమ్మవారి శక్తి ఏంటో తెలియజేయడానికి మేము ఇప్పుడు మీడియా సందర్భంగా మాకు జరిగిన సాక్ష్యాలు మేము చెప్పగలుగుతున్నాం. కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బైక్ పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి డోన్ కు వెళ్తుండగా ఇరువురిని బస్ ఢీకొన్నట్లు తెలిపారు. బస్ ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా ఎర్రస్వామి ఎగిరిపడ్డాడు. అనంతరం గాయాలతో సంఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఓ బైక్ ను బస్సు ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి అంతకంతకు పెరిగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సులోనే 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరికొందరు మంటలను చూసి వెంటనే అద్దాలను పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. బైక్ బస్ కిందకు వెళ్లి
డీజిల్ ట్యాంకును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బస్సును ఢీకొనే సమయంలో బైక్ పై ఉన్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లుగా గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. బైక్ పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి డోన్ కు వెళ్తుండగా ఇరువురికి బస్సు ఢీకొన్నట్లుగా తెలిపారు. ది విజయవాడ టైర్ రీట్రైడర్స్ అండ్ వల్కనైజర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన సభ్యులకు సంఘం నూతన అధ్యక్షుడు ఫకర్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని పాలకవర్గ సభ్యులందరికీ సహకారంతో నెరవేరుస్తామని చెప్పారు. సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలిపారు. విజయవాడ జవహర్ ఆటో నగర్ లోని టైర్ మార్కెట్ లో రిజ్వాన్ మినీ ట్రాన్స్పోర్ట్ అధినేత రిజ్వాన్, సుబానీ టైర్స్ అధినేత సుబానీ ఆధ్వర్యంలో ది విజయవాడ టైర్ రీట్రైడర్స్ అండ్ వల్కనైజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఫకర్ అహ్మద్, కోశాధికారిగా ఎన్నికైన అబ్దుల్ అజీజ్, గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన హుసానీ బాబాకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హుసానీ బాబా మాట్లాడుతూ సంఘం నూతన కార్యవర్గం బాధ్యతలు తీసుకున్న అనంతరం సభ్యత్వ రుసుమును 4,000 నుంచి 2,000 రూపాయలకు తగ్గించినందుకు సంఘం అధ్యక్షులు ఫకర్ అహ్మద్ పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది సభ్యులకు ఎంతో మేలైన కార్యక్రమని అన్నారు. సభ్యులకు ఆర్థికంగా సహాయపడినట్లేనని తెలిపారు. ప్రతి వర్కర్ సంఘంలో చేరడానికి అవకాశం ఉంటుందని అన్నారు. షాదీ ముబారక్, 60 ఏళ్లు దాటిన వారికి పింఛన్, చనిపోయిన వారికి మట్టి ఖర్చులు, వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక సహాయం చేయడం గతం కంటే మెరుగ్గా చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. సంఘం అధ్యక్షుడు ఫకర్ అహ్మద్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని పాలకవర్గ సభ్యులందరి సహకారంతో నెరవేరుస్తామని చెప్పారు. సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. రిజ్వాన్, సుబానీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన పాలకవర్గాన్ని ఘనంగా సత్కరించుకున్నట్లుగా తెలిపారు. ది విజయవాడ టైర్ రీడర్స్ అండ్ వల్కనైజర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఫకర్ అహ్మద్ గారికి, అలాగే అబ్దుల్ అజీజ్ గారికి, కోశాధికారిగా ఎన్నుకున్న అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మన రిజ్వాన్ మినీ ట్రాన్స్పోర్ట్ అధినేత రిజ్వాన్ గారు, అలాగే సుబానీ టైర్స్ అధినేత సుబానీ గారు ఇక్కడ మమ్మల్ని సత్కరించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు మా సంఘం తరఫున. అలాగే మా సంఘం నుంచి సభ్యులకి మన నూతన పాలకవర్గం ఎన్నుకున్న తర్వాత సభ్యత్వం రుసుము 4,000 నుంచి 2,000 తగ్గించినందుకు అధ్యక్షుల వారికి, పాలకవర్గానికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది వెల్ఫేర్ అసోసియేషన్, సభ్యులకి సభ్యత్వ రుసుము తగ్గించడం అంటే అది ఎంతో మేలైన కార్యక్రమం. సభ్యులకి ఆర్థికంగా సహాయపడినట్టే. అలాగే ప్రతి సభ్యుడు వర్కర్స్ కాబట్టి ప్రతి సభ్యుడు మన సంఘంలో చేరడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే సంఘంలో మనం షాదీ ముబారక్ కానివ్వండి, అలాగే పింఛన్ కానివ్వండి, 60 ఏళ్ళు దాటిన వారికి పింఛన్ కానివ్వండి, మరియు చనిపోయిన వారికి మట్టి ఖర్చులు, అలాగే వైద్యం కోసం ఇబ్బంది పడిన వారికి ఆర్థిక సహాయం చేయడం సంఘంలో గతంలో జరుగుతూనే ఉంది. దాన్ని ఇంకా ముందుకు అభివృద్ధి పదంగా ఇంకా ఎక్కువ చేసి ఈ పాలకవర్గం వారి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ముందుకు తీసుకెళ్లేందుకు సభ్యులందరి సహకారంతో మనం ముందుకు తీసుకెళ్తామని చెప్తూ మీడియా ముఖంగా అధ్యక్షుల వారికి మరియు ఇక్కడ సత్కరించుకున్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ. ది విజయవాడ టైర్ రీటైడర్స్ అండ్ వల్కనైజర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ
సన్మానించుకున్న షేక్ సుబానీ గారికి, రిజ్వాన్ గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మేము 7వ తారీఖు ఎలక్షన్ జరిగింది, 7వ తారీఖు ఘన విజయాన్ని అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఇప్పుడు గౌరవ అధ్యక్షులు గారు కానీ, అజీజ్ గారు కానీ, మన ఇస్మాయిల్ ఖాన్ గారు కానీ, అహానీ గారు కానీ, అందరు పెద్దల సహకారంతో ఈ సంస్థ అసోసియేషన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరందరూ నాకు సహకరించినందుకు పత్రికా ముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. షేక్ ఫక్ర్ అహ్మద్ గారికి, బాబా గారికి, క్యాషియర్ మన అజీజ్ గారికి సత్కరించాం. ఘనవిజయంగా సాధించామని సంతోషంగా సత్కరిస్తానికి ముందుకు వచ్చాం. ఇవాళ కార్యక్రమం ముఖ్యంగా ఏమిటంటే టైర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఫఖర్ అహ్మద్ గారు, ట్రెజరర్గా అజీజ్ గారు, గౌరవ అధ్యక్షులుగా మా బాబా గారు అందరూ ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా సన్మానం చేయడానికి సుబానీ టైర్స్ నుంచి సుబానీ గారు, నేను, అహ్మద్ గారు, దాదే గారు, ఖాదర్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను క్రమంగా ఏపీ తీరం వైపు దూసుకొస్తుంది. ఇది కాకినాడ వద్ద తీరం దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ విపత్తుల సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుంది. ఇది మంగళవారం అక్టోబర్ 28 రాత్రికి తీవ్ర తుఫానుగా మారి కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శనివారం ఉదయం 8:30 సమయానికి ఈ వాయుగుండం ఫోర్ట్ బ్లేయర్ కు 440 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం రేపటికి అక్టోబర్ 26 తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి అక్టోబర్ 27 ఉదయానికి తుఫానుగా మారనుంది. అనంతరం మరింత బలపడి మంగళవారం అక్టోబర్ 28 ఉదయానికి తీర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తుఫాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఫఖర్ జైన్ తెలిపారు. ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. కోస్తా తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల యుఏఈ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరుగు ప్రయాణమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గల్ఫ్లోని 10 దేశాల నుంచి సుమారు 2500 మంది వారి కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు. పేద ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రముఖ జనసేన నాయకులు ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ గ్యారీ మహోత్సవాలు. 2 రోజుల పాటు ఘనంగా జరిగిన గ్యారీ మహోత్సవాలు. 4000 మందికి భారీగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.